ఇప్పుడు వచ్చిన మీ బిడ్డలతో ప్రభువా మీరు మాట్లాడండి. మొదటి ఆరాధనలో మాకు సహాయం చేశారు ప్రభువా. సమయం మందు కుడి వచ్చిన మీ బిడ్డలందరితో ప్రభువా మీరు మాట్లాడండి. ఎవరికి వాక్యం అవసరమో మీకు తెలుసు ప్రభువా. మీరు మాట్లాడండి, మాకు కావాల్సిన బలాన్ని శక్తినివ్వండి. మీ వాక్యముతో ప్రభువా మేము నడిపించబడినట్లు, మీ ఉపదేశం పొంది ప్రభువా మేము వెళ్ళున్నట్లు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రావాల్సిన బిడ్డల్ని మీ సన్నిధికి నడిపించండి. ఈ దినం ప్రభువా మీ సన్నిధితో మమ్మల్ని నింపండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలుస్తున్నాను. స్క్రీన్ మీద టైటిల్ చూడండి ఒకసారి. సహాయము, భద్రత, రెండు పదాలు. నీకు సహాయము, రెండు నీ భద్రత. భూమి మీద జీవించిన కాలంలో మనకి ఈ రెండు ఖచ్చితత్వాలు. దేవుని సహాయం మనకి ఎంత అవసరమో, రెండోది ఈ లోకంలో జీవించే కాలంలో దేవుని భద్రత మనకి ఎంత అవసరమో ఈ కీర్తన తెలియజేస్తుంది. 121 కీర్తన మనందరికీ కంటతొచ్చిన కీర్తన. అందులో మీకు శ్రేష్టతనిచ్చే కీర్తన కూడా. సహాయము లేదు, రాదు, నాకు సహాయం కొరకు నేను ఎక్కడికి వెళ్ళాలి అన్న మీ ప్రశ్నకు జవాబు 121 కీర్తన. లోకంలో ఎక్కడ భద్రత లేదు, భయానకమైన పరిస్థితులు. అటువంటి వారికి ఈ కీర్తన మీకు శ్రేష్టమైన వాగ్దానాలను ఇస్తుంది. రండి చదువుకుందాం. 121 కీర్తనలో మనం చాలాసార్లు ఈ పాఠం విన్నాం. అయితే మరొక కొన్ని విషయాలు ఈ కీర్తనలో మనం నేర్చుకుందాం. చాలామందికి కీర్తన కంటతొచ్చు. 120 కీర్తన 121, 122 నుంచి మొదలు పెడితే మనం 134 వరకు ఒకసారి మీరు చూడగలిగితే 130 చూడండి. అక్కడ యాత్రా కీర్తనలు ఉంటాయి. ఎక్కడ దాకా? 134. 120 నుంచి 134 చెప్పండి. 120 నుంచి 134 ఎన్ని వచ్చాయి? 15 కీర్తనలు వచ్చాయి. ఈ 15 గమనించారా? పైన ప్రతి కీర్తనకు పైన యాత్రా కీర్తన అని ఉంటుంది. చెప్పండి, ఏ కీర్తనలు ఇవి? మళ్ళీ మర్చిపోకూడదు మీరు. మీకోసమే ఆ కీర్తనలన్నీ. వాక్యం చదివే ప్రతి సందర్భంలో మీరు అనుకోవాలి, ఈ కీర్తన నా కోసమే అని అనుకోవాలి. దేవుడు నా కొరకు రాశాడు, ఇది నా సొంతం అనుకోవాలి. ఎప్పుడు వాక్యాన్ని అలా అనుభవించాలి. ఊరికే చదువు తెల్లకూడదు. దేవుడు నా కొరకు రాశాడు దీన్ని, ఇది నా కొరకు, నా సొంతం అని మీరు స్వతంత్రించుకోవాలి. ఈ 121 కీర్తన మీకు సహాయము ఆయనే, భద్రత ఆయనే. ఈ రెండు లేకపోతే మనం భూమిపై మనుగడ ఎలా సాధిస్తాం, ఎలా పొందగలుగుతాం? మీరు చూడండి, దేవుడు మనకు సహాయకుడిగా మారితే ఏం కొదువు ఉంది? దేవుడు మన భద్రత అయితే మనకు హాని చేసేది ఎవరు చెప్పండి? దేవుడు మనకు ఈ రెండు విషయాల్లో చాలా వాగ్దానాలు ఇందులో రాశాడు 121 కీర్తనలో. మీరు ఈ కీర్తనలో చాలా విషయాలు నేర్చుకోవాలి. ప్రత్యేకంగా యాత్రా కీర్తనల్లో 2వ కీర్తన 121 కీర్తన అన్నమాట. అంటే ఈ 15 కీర్తనల్ని మనం ఏమన్నామంటే నా కీర్తనలు, నా సొంతం, దేవుడు నా కొరకే రాశాడు అనుకోవాలి. బైబిల్ అంతా మీకోసమే. కానీ ప్రత్యేకంగా కొన్ని సమయాల్లో మనకి కొన్ని అవసరతలు, కొన్ని సమయాలలో భద్రతలు, కొన్ని సందర్భాలలో ఎవరూ చేయని సహాయం మనకు అవసరమవుతుంది. అటువంటి సమయాల్లో మనం ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? ఇదిగో ఇక్కడ రాయబడ్డది కీర్తనలు. వింటున్నారా? కాబట్టి ఈ కీర్తన మీకు ఏం తెలియజేస్తుంది అంటే, మొదటి కీర్తనలో శ్రమను గురించి చెప్పాడు. చూసారా? నా శ్రమలో యెహోవాకు మొరపెడితిని అన్నాడు.
ఇక్కడ 121 కీర్తనలో నాకు సహాయం ఆయన నుండి వస్తుందని చెప్పాడు. కాబట్టి ఒక కీర్తన మరొక కీర్తనకి లింక్. 15 కీర్తనలు అండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే 15 సమయాన్ని చూసుకొని చదివేసేయండి, కంటత పెట్టేసేయండి, ఓపెన్ అయిపోతుంది. ఎందుకో తెలుసా, మీరు చాలా విషయాలు ఈ కీర్తన నేర్చుకుంటారు. జర్నీ ఎక్కడికి? దేవుని హృదయానుసారిగా జీవించడానికి మీరు 15 మెట్లు ఎక్కండి అని చెప్తుంది కీర్తన. 15 మెట్లు, 1 2 3 4 15. అయితే ఈ మెట్లు ఆలయానికి ఎట్టుంటాయంటే 7 మెట్లు బయటకు కనిపిస్తే 7 మెట్లు లోన ఉంటాయి. 15 మెట్లు అన్నమాట. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క పాట. వినండి, మీ జీవితం పాటగా మారాలి. ఎప్పుడు పాటగా మనం మలుచుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎక్కువ చదివినప్పుడు, దేవునికి ఇష్టంగా మీరు జీవించినప్పుడు మీ జీవితాన్ని చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు. అటువంటి జీవితాన్ని జీవించాలి మనం. అటువంటి జీవితాన్ని జీవించడానికి మనం సిద్ధపడాలి. గుర్తుపెట్టుకోవాలి. చదువుకుందాం రండి ఈ కీర్తన. మరికొన్ని విషయాలు మనం చూస్తాం. యాత్రా కీర్తన ఇది. 8 వచనాలు ఉన్నాయి ఇందులో, గమనించారా? చాలా శ్రేష్టమైన విషయాలు ఉంటాయి ఇందులో మీకు. చూడండి, ఇక్కడ నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదవాలి. 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ప్రశ్న ఇది, దాని జవాబు కింద ఉంది, చదవండి. Only 29 rupees, 6-day Abacus summer camp, now enrolling. We have top speed tricks for class 1 to 10. It's very useful for your child. Only 6 days double calculation speed. Attention dear parents. If your child is studying in class 1 to 10, join course now. Only 29 rupees today. Includes 50 plus maths top tricks, 50 plus science core concepts. Come and learn with teachers from IIT NIT. Super discount is ending soon. Only 29. ఏం చెప్పాడు ఇక్కడ? నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రశ్న ఉంది, తర్వాత ఒక గొప్ప విషయం మీరు గమనించారు. అక్కడ నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్తూ చూడండి, యెహోవా వలనే నాకు సహాయం. ఎవరి వల్ల? ఆయన ఎవరో కింద చెప్పాడు, ఆయన భూమి ఆకాశములను, దాని అర్థం ఏంటి? మాట ద్వారా సమస్తమును కలగజేసిన దేవుడు. ఇంత పెద్ద సృష్టిని కలగజేసిన దేవునికి నీకు సహాయం చేయడం ఎంత పని? ఇది వరుస. ఐ రిపీట్ ఇట్ అగైన్, మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. ఇంత భూమి, ఇంత సృష్టి చేసిన దేవునికి నీ సమస్య కష్టమేమి? నువ్వు చేయాల్సిందల్లా, నువ్వు ఏమి కోరుతున్నావో. ఒక మనిషి తన స్నేహితునితో ఎలా మాట్లాడతాడో మీరు దేవునితో అలా మాట్లాడడమే. భూమి ఆకాశములను సృష్టించినవాడు ఆయన, సృష్టికర్త. నీ ప్రార్థన వినటం చాలా గొప్ప కదా. భూమిని ఆకాశాన్ని మాట ద్వారా కలుగజేసిన వాడు, నువ్వు పిలిస్తే పలకడం గొప్ప విషయమే కదా. మీకు ఒక విషయం చెప్పమంటారా? మనం ఒకవేళ ముఖ్యమంత్రి గారిని కలవాలి అనుకున్నాం, అవుద్దా? ఎందుకు అవ్వదు? కలవాలి. నువ్వు అనుకుంటున్నావు కలవాలని, కానీ ఆయన కలవడు. ఎందుకంటే నీకన్నా ఆయన కలవాల్సిన ముఖ్యమైన వ్యక్తులు చాలామంది. నీ మాటలు వినటం కన్నా ఆయన ఇంకా వేరే వాళ్ళ మాటలు కూడా వినాల్సిన అవసరం ఉంది ఆయనకి. దేవుడు అలా కాదు. అద్భుతం కదా. ఎవరైనా సరే సహాయం కోరితే ఆయన సహాయం చేస్తాడు. అందుకే ఇక్కడ చెప్పాడు, మనుషుల సహాయం వ్యర్థం, కానీ దేవుని సహాయం అవసరం అని చెప్పాడు. ఆయన ఎవరు అంటే భూమి ఆకాశాలను సృజించినవాడు. అంటే దాని అర్థం
అంత గొప్ప దేవునికి నీ అవసరత, నీకు సహాయం చేయడం చిన్న విషయం. ఆ తర్వాత చెప్పాడు, ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు, అంటే నీ పాదాలు జారిపోకుండా, త్రొట్టిల్లకుండా నిన్ను కాపాడువాడు కొనకడు అని చెప్పాడు. చదవండి 4వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. 6 చదవండి. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని అందరం నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? కాబట్టి ఈ కీర్తన మనకి ఏం తెలియజేస్తుంది? గుర్తుపెట్టుకోవాలి, నీకు ఖచ్చితంగా సహాయకుడు ఉన్నాడు, అంతే. రెండో విషయం, మీరు చక్కని మించి ఎవ్వరు ఇవ్వని భద్రతను మీరు అనుభవించవచ్చు. ఎక్కడ? దేవుని దగ్గర. ఇదే కీర్తన. యాత్రలో ఉన్నాం మనం. చెప్పండి, ఎక్కడున్నాం? యాత్రలో. మన పేరంతా యాత్రికులమే కదా. రక్షణ పొందిన మనం, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనం ఎవరిమి? యాత్రికులమే. యాత్రికుడనైన నేను, చెప్పండి, పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు, అంటే యాత్రలో నీకు సహాయం అవసరం. యాత్రికుడు కదా మనవు. యాత్రలో నీకు భద్రత అవసరం. 2వ కీర్తన అదే చెప్తుంది. ఈ యాత్రలో మొదటి కీర్తనలో చెప్పాడు, అనగా 120వ కీర్తనలో శ్రమలు ఉన్నాయి, కష్టాలున్నాయి, బాధలున్నాయి, సుఖజీవనం కాదు. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు. అయితే 120వ కీర్తనలో శ్రమల గురించి చెప్పాడు. 121కి వచ్చేటప్పటికి నీకు సహాయం దొరుకుతుంది అని చెప్పాడు. మించి నువ్వు దేవుని యొద్ద భద్రత అనుభవించగలవు అని చెప్పాడు. చూడండి, కీర్తనకారుడి జీవితంలో ఎక్కువ అతడు పొందిన శ్రమల్లో దేవుని నుండి సహాయం పొందాడు. సౌలు తను చంపడానికి వెంటపడిన ప్రతి సందర్భంలో దావీదు దేవుని భద్రత అనుభవించాడు. దాన్ని కీర్తనగా చెప్పాడు. వింటున్నారా? కాబట్టి విశ్వాస యాత్రలో మనం యాత్రికులం. యాత్ర చేయుచున్న మనం, మన మార్గములు అతి ప్రియములుగా మనకు కనిపించాలంటే ఇందులో నీకు దేవుడు నీ సహాయకుడిగా ఉండాలి. దేవుడు నీ భద్రతను అనుభవించాలి. ఈ కీర్తనకారుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అన్నాడు, నేను ఏ దిక్కు చూడను, ఎవరి వైపు చూడను, ఎవరి వైపు చేతులు చాచను, నా సహాయం ఎక్కడి నుంచి? దేవుని. అందుకే అన్నాడు, కొండల వైపు నా కన్నులు. ఎందుకు? కొండలంటే ఆకాశం వైపు. ఆ దినాల్లో ఇశ్రాయేలీలు, జాగ్రత్త వినాలి, వాళ్ళు ఏం చేశారంటే కొండల్ని వాళ్ళ దేవతల ప్రతిమలను పెట్టి ఆరాధించేసేవాళ్ళు. వాళ్ళు దేవతల వైపు తిరిగి అన్యులతో సహవాసం చేసి వారు ఏమి నేర్చుకున్నారంటే అన్యాచారాలు నేర్చుకున్నారు. ఎత్తైన స్థలాల్లో వారు దేవతల విగ్రహాలు పెట్టి ఆరాధించేవాళ్ళు. వాళ్ళ జీవితంలో అన్యుల వలె, అన్యాచారాల వలె కొండల వైపు ఆ దేవతలను ప్రతిష్ఠించి ప్రార్థన చేసేవాళ్ళు. కానీ దావీదు అందుకే అంటున్నాడు, కొండల వైపు కనులెత్తుచున్నానంటే మీరు పెట్టిన దేవతల వైపు మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ సహాయం రాదు. అసలు ఎత్తవలసిన మనం కనులు కొండల వైపు, అంటే ఈ కొండల వైపు కాదు, దేవుణ్ణి కొండగా, ఆశ్రయదుర్గంగా మార్చుకున్నాడు దావీదు. అందుకే కీర్తన మనకేం తెలియజేస్తుంది అంటే, అందుకే చూసారా, ప్రతి సందర్భంలో మనం కనులెత్తి కొండల వైపు, కీర్తనకారుడు చెప్తాడు, ఆకాశమందు నీవు తప్ప. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. వింటున్నారా? దేవుడు మనకు పైగా ఉన్నాడు. మనలందరినీ ఆయన పరీక్షిస్తున్నాడు. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఆయన కనులకు మరుగైంది ఏది లేదు. ఆయన అంతరంగాన్ని చూసే దేవుడు. అంతరంగంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన పరీక్షించి చూచే దేవుడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి.
వింటున్నారా? స్క్రీన్ మీద మీకు 3 విషయాలు చెప్తాను. స్క్రీన్ మీద చూడండి. ఆయన మనల్ని ఎలా కాపాడుతాడో చాలా ఆశ్చర్యం అవుతుంది. నెంబర్ 1, ఆయన మనల్ని కాపాడే విధానం చూడండి ఎంత అద్భుతమైందో. ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ సెకండ్. ఎవ్రీడే 24 గంటలు, ఎవ్రీ అవర్ మినిట్స్లో మారిస్తే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్. దేవుని భద్రత చూడండి ఎలా ఉందో. అందుకే మనం ఇశ్రాయేల్ని కాపాడువాడు. ఎవ్రీడే గాడ్ థింక్స్ ఆఫ్ యూ. దేవుని ఆలోచనలో నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. ప్రభువా మమ్మల్ని మర్చిపోయావా? మర్చిపోయాడు. ఎందుకో తెలుసా? దేవునికి ఏనాడు జ్ఞాపక శక్తి తగ్గదు. అందరూ చెప్పండి. దేవునికి, అవును, మనమైతే నిన్నెక్కడో చూసినట్టుందే, గుర్తురాట్లేదు నిన్నెక్కడో. దేవుడు ఎప్పుడు అందట అలాగా, నువ్వు నాకు తెలుసు అంటాడు. నువ్వు నాకు తెలుసు కాదు, నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ. అమ్మ వింటున్నారా? మనం చాలాసార్లు తెలిసి కూడా మాట్లాడండి, తెలియనట్టు, నిన్ను ఎక్కడో చూసినట్టుందే. నేను అంటాను, జ్ఞాపకం రాకపోతే అనండి, కానీ వాడు ముఖం మీద అనకండి. ఏమనాలి? గుర్తొస్తుంది అనండి. నాకు గుర్తు రావట్లేదంటే ఎదుటి వ్యక్తి మనసు గాయం అవుతుంది. వినండి, ఇక్కడ దేవుడు ఎప్పుడు అలా అనడు. హీ థింక్స్. 139 కీర్తన 17 వచనంలో ఏముంది? అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. 139:17, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదనుకుంటే నా ఇసుకరేణువుల కంటే లెక్కకెక్కువైనవి అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? దేవుని తలంపులు నీ ఎడల ప్రియం. చూసారా? ఎవ్రీడే. నిన్న రోజు మిమ్మల్ని ఎవరు కాపాడారు? ఎవరు భద్రపరిచారు? ఎవరు సంరక్షించారు? మీరు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మీ మీదకు బస్సు ఎందుకు రాలేదు? ఆటో ఎందుకు రాలేదు? మీరు ఎక్కిన ప్రయాణంలో గమ్యస్థానం ఎవరు చేర్చారు? ఎవరు తోడుగా ఉన్నారు? రాత్రి పడుకుంటే మీకోసం ఎవరు కాపలా కాశారు? See, he thinks. దేవుడు నీ కోసం ఎంత ఆలోచిస్తున్నాడు తెలుసా? అందుకే కీర్తన, ఆయన నిద్రవాడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనకుడు, యెహోవాయే అనే మాట షుడ్ బి యువర్ హార్ట్ బీట్. యెహోవా నన్ను కాపాడుతున్నాడు అని చెప్పాలి. దేవుని ఆలోచనలో నీ కోసం, ఆయన ఆలోచనలో నీవు నేను ఉన్నావు. వెన్ హీ వాజ్ ఆన్ క్రాస్, సిలువ మీద ఉన్నప్పుడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని, ఆయన ఆలోచనలో నువ్వు నేను ఉన్నావు. అందుకే ఉన్నాం మనం చాలాసార్లు ఏమనుకున్నాం తెలుసా? నేను అనవసరం, నా గురించి ఎవరు ఆలోచించట్లేదు, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు, నన్ను ప్రేమించేవాళ్ళు లేరు, నేను ఎవరి కోసం బతకాలి? ఈరోజు నిన్ను గురించి ఆలోచించి, నిన్ను ప్రేమించి, నీ కొరకు ప్రాణం పెట్టిన ఉన్నవాడు అనువాడు అన్న దేవుడి కోసం బ్రతికేయండి. మనుషుల కోసం బ్రతకద్దు, బ్రతకాల్సిన అవసరం కూడా లేదు. దేవుని కొరకు బ్రతకండి. ఎందుకంటే హీ థింక్స్ ఆఫ్ యూ. నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు ఆలోచించాడు? అసలు నువ్వు ఎప్పుడు తెలుసు దేవునికి? నువ్వు పుట్టక ముందే. అసలు ఎంత అద్భుతం తెలుసా? ఇర్మియా, నీవు పుట్టక మునిపే నేను నిన్ను తల్లి గర్భములో, మనం జన్మించిన దాకా మన ముఖం ఎట్టుంటుందో ఎవరికి తెలియదు, అమ్మకి తెలియదు, మన అమ్మకే తెలియదు, మనల్ని 9 మాసాలు మోసింది అమ్మకి తెలియదు కదా. కానీ నువ్వెవరో ఎవరికి తెలుసు? రెండోది, ఎవ్రీ అవర్, ప్రతిరోజు, ప్రతి గంట గాడ్ వాచెస్ ఓవర్ యూ. దేవుడు నిన్నంట ఏం చేస్తున్నాడు? కీర్తనలో చెప్పాడు, చక్కగా రాయబడిన చూడండి 8వ వచనంలో, నిరంతరం రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడాడు అని చెప్తున్నాడు. ఎవ్రీ అవర్, ప్రతి గంట
దేవుడు నిన్ను ఎలా కాపాడుతున్నాడు చూడండి, భద్రపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఎవ్రీ మినిట్ ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు. కనుక నీ భారం అంతా, మీరు ఎప్పుడైనా అనుకున్నారా నా కోసం చింతించేవాళ్ళు లేరు? ఉన్నారు, ఉన్నాడు. బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు దేర్ టు కేర్ ఆఫ్ యూ, నీ గురించి ఆయన నిశ్చింతను భరించడానికి ఉన్నాడు. అందుకే ఒక మాట అన్నాడు, లోకమంతా వారి మీద ఉన్న చింతలు మన మీద వేస్తుండగా మన చింత ఆయన మీద వేసుకొని మనల్ని విశ్రాంతిలోకి వెళ్ళమన్నాడు ఆయన. సి, Are you looking to transition your career into data science and find a place in companies like Meta, Google? అలసిపోయిన శిష్యుల దగ్గరికి వచ్చి నా కోసం ఒక గడి అయినను అని ఆయన మళ్ళీ ప్రార్థన చేశాడు. రెండోసారి మళ్ళీ వచ్చేటప్పటికి వాళ్ళు అలసిపోయి కళ్ళు వాళ్ళ శోధనలో ప్రవేశించుకుంటా ప్రార్థన మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక పడుకోండి అన్నాడు. కేర్ చూసారా దేవుని ఎలా ఉంటుందో? మనం ఏమనుకుంటాం, చాలాసార్లు చిరాకు పడతావు కదా, విరక్తి చెందుతాం.